హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పల్లెటూరి స్టైల్లో పెసరపప్పు గోంగూరని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 2 గ్లాసుల నల్ల పెసలను తీసుకొని రాళ్ళు మట్టిగడ్డలు లాంటివి ఏమీ లేకుండా శుభ్రం చేసుకొని పక్కన ఉంచుకోవాలండి. వీటిని పప్పు కుక్కర్లో వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని బాగా వేపుకోవాలండి. పప్పు మనకి పెసలు నల్లగా ఉంటాయి కాబట్టి వేగినది మనకు అర్థం కాదండి. స్మెల్ తోటే ఇవి వేగినాయా లేదని మనకు తెలుస్తుందండి. ఇవి వేగినప్పుడు వీటి ఎరోమా అనేది చాలా బాగుంటుందండి. మంచి స్మెల్ వచ్చినప్పుడు ఆపేసి శుభ్రంగా 2-3 సార్లు మంచినీళ్ళు పోసుకొని కడుక్కోవాలండి. ఎందుకంటే పెసల్లో మట్టి రాళ్ళు అన్నీ ఉంటాయి కాబట్టి 2-3 సార్లు కడుక్కుంటే పెసలు అనేవి చాలా శుభ్రంగా క్లీన్ అవుతాయండి. ఇవి కడుక్కున్న తర్వాత తగినన్ని నీరు పోసుకొని అందులోనే 2 టమాటాలు, ఒక పెద్ద ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. నేను ఇందులోకి 2 కట్టల గోంగూరని తీసుకుంటున్నానండి. 2 కట్టల గోంగూరని శుభ్రంగా ఒలుచుకొని శుభ్రంగా కడుక్కొని పక్కన ఉంచుకున్నానండి. ఆ గోంగూరను కూడా ఇందులో పెడుతున్నాను. గోంగూర వేసిన తర్వాత చిటికెడు పసుపు, రుచికి తగినంత కారాన్ని వేసుకోవాలండి. వేసుకొని కొద్దిగా నూనె పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 4-5 విజిల్స్ వచ్చేంత వరకు పప్పుని బాగా ఉడికించుకోవాలండి. కందిపప్పుకి అయితే 2-3 విజిల్స్ వస్తే తొందరగా ఉడుకుతుందండి. కానీ పెసలు అలా కాదండి, కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి కందిపప్పు ఉడికే దాని మీద అంటే 2-3 విజిల్స్ ఎక్కువగానే ఉంచి స్టవ్ ఆపేసుకోవాలండి. తర్వాత మూత తీసేసి రుచికి తగినంత ఉప్పుని వేసుకొని పప్పు గుత్తితోటి మెత్తగా మెదుపుకోవాలండి. ఈ పప్పుని బాగా మెదుపుకున్న తర్వాత కొద్దిగా మనకి కన్సిస్టెన్సీని బట్టి వాటర్ పోసుకొని శుభ్రంగా మెత్తగా మెదుపుకోవాలండి. కొంతమంది అయితే తాలింపు వేసుకుంటారండి. నేనైతే తాలింపు లాంటివి ఏం వేయలేదు. తాలింపు వేయిపోయినా కానీ ఈ పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒక్కసారి చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనుకుంటారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.